హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం చాలా ఈజీగా టేస్టీగా రవ్వ కేక్ని ఎలా చేయాలో చూసేద్దామా. మనకొచ్చేసి ఈ కేక్ కోసం బ్లెండర్ కానీ మిక్సీ పట్టే పని కానీ ఏమీ లేకుండా ఈజీగా కేవలం మనమైతే హాఫ్ అన్ అవర్లోనే ఈ కేక్ని అయితే రెడీ చేసుకోవచ్చండి. సో ఇంకెందుకు లేట్ అండి, ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి మనం ఈ రవ్వ కేక్ కోసం ఫస్ట్ మనం ఒక కుక్కర్ తీసుకొని లేదా పెద్ద మందంగా ఉన్న గిన్నెనైనా తీసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం ఒక 15 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుందాం. ఆ లోపు అయితే మనం కేక్ని అయితే మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఈ రవ్వ కేక్ కోసం ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. మనం చేసే క్వాంటిటీని బట్టి అన్నీ అయితే యాడ్ చేసుకోవచ్చు. కప్పు పెరుగులో నేనైతే అరకప్పు షుగర్ తీసుకున్నాను. మనకు ఫుల్ కప్ కావాలి అనుకుంటే ఫుల్ కప్ షుగర్ తీసుకోవచ్చు. నేనైతే తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి అరకప్పు దాకా నూనె తీసుకున్నాను. నూనె వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే నెయ్యి అయినా తీసుకోవచ్చు. మనకు షుగరు, పెరుగు, ఆయిల్ మొత్తం అయితే చక్కగా మనకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకు మిక్స్ అయిపోయిన తర్వాత ఒక కప్పు సుజీ రవ్వను కూడా యాడ్ చేసి, రవ్వ వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోటి రవ్వను తీసుకోవాలండి. ఇలా తీసుకొని చక్కగా మొత్తాన్ని అయితే కలుపుదాం. ఇలా చక్కగా మనం కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకుందాం. ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మనం రవ్వని మిక్సీ పట్టే పని లేదనమాట. చక్కగా ఇలా డైరెక్ట్గా కూడా మనం కేక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి ఇలా మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని, స్టీల్ గిన్నె కానీ లేదు అనుకుంటే కేక్ మౌల్డ్ ఉన్నా తీసుకోవచ్చు. ఇలా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా పొడి పిండిని వేసుకొని మొత్తం అప్లై చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం 15 మినిట్స్ తర్వాత మీకైతే చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోటి మనం కొంచెం కప్పుకి తక్కువగా 3/4 కప్పు మనమైతే మైదా పిండినైతే తీసుకోవాలి. లేదు అనుకుంటే గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. అర స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం అరకప్పు పాలును కూడా ఇలా కలుపుకుంటూ మనమైతే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మిల్క్ అనేవి ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం కలుపుకున్నామంటే మన కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. ఫైనల్గా మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి. మనం ఇలా పైనుంచి కిందకి అంటే ఇలా మనకు దారలాగా పడితే మనకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడైతే మనం గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఒకసారి గిన్నె మొత్తాన్ని ఇలా ట్యాప్ చేయాలండి. అలా చేస్తే మనకు అన్ని వైపులా సమానంగా వస్తుంది, చక్కగా పొంగుతుంది అనమాట. ఇప్పుడైతే మనకు నచ్చిన నట్స్ తోటైతే ఇలా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ప్లెయిన్గా కూడా మనం ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఫ్రీ హీట్ కోసం కుక్కర్ని అయితే పెట్టాం కదా. 20 మినిట్స్ దాకా ప్రీ హీట్ అయితే అయ్యిందండి. ఇప్పుడైతే మనం చేతులు తగలకుండా జాగ్రత్తగా మన గిన్నెనైతే కుక్కర్లో పెట్టేసి ఇలా మూత పెడితే సరిపోతుంది. మనము కుక్కర్లోనైనా చేసుకోవచ్చండి, లేదంటే గిన్నెలోనైనా చేసుకోవచ్చు. మధ్యలో నేనైతే 20 మినిట్స్ తర్వాత ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. కేక్ అనేది ఇంకా కుక్ అవ్వాలన్నమాట. మళ్ళీ ఇంకో 10 మినిట్స్ దాకా అయితే నేను కుక్ చేశాను. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఇలా మనం ఒక టూత్ పిక్కర్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ ఇలా చాక్తో కానీ ఒకసారి పెట్టి చూస్తే మనకు అంటకుండా వచ్చిందంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లండి. మనం స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి. ఈజీగా వచ్చేస్తుందండి. మనం సైడ్ కూడా ఏం చాక్తో అనే పని లేకుండా, చూసారు కదా, గిన్నెకి కొంచెం కూడా అంటుకోలేదు, చక్కగా వచ్చింది మన కేక్ అయితే. చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదా అండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. కాకపోతే మనం ముందు ఫ్రీ హీట్ చేసుకోవాలి. అలా మనం ఫ్రీ హీట్ చేయడం వల్ల మన కేక్ అనేది చాలా తొందరగా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా. ఇంకెందుకు లేట్ అండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ రవ్వ కేక్ను అయితే ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.